జేఎంఆర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రభుత్వ హాస్పిటల్స్లలో ఎక్విప్మెంట్కి సంబంధించి అధ్యక్ష, ఈరోజు మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి చాలా రోజులుగా అక్కడ మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్ అధ్యక్ష, అది ఉమ్మడి జిల్లాకు సంబంధించింది. కానీ అక్కడ ఎంఆర్ఐ స్కానింగ్ లేకపోవడం వల్ల చాలా పేషెంట్స్ ఇబ్బంది పడుతుంటే గౌరవ హెల్త్ మినిస్టర్ గారు మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి వారు దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు ఆ ఎంఆర్ఐని శాంక్షన్ చేయడం జరిగింది. నేను గౌరవ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా, అతి తొందరలో దాన్ని ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు అన్ని రకాల బయోకెమిస్ట్రీ పరీక్షల నిర్వహణ కోసం సుమారు 40 లక్షల వ్యయంతో కొత్త బయోకెమిస్ట్రీ అనలైజర్ ఏర్పాటు చేయబడ్డది. ఇది అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా సెప్టెంబర్ 2025లో 20 పడకలతో కేమోథెరపీ కేంద్రం ప్రారంభించబడింది. ఇప్పటి వరకు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన 90 మంది క్యాన్సర్ పేషెంట్లకు కూడా ఇది అందుబాటులో వచ్చింది, ఉపయోగపడ్డది అధ్యక్ష. అదేవిధంగా నా దగ్గర వనపర్తి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా ఇది ఏర్పాటు చేయాలని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా 60 ఇయర్స్ అంటే 60 సంవత్సరాలు పైబడిన వృద్ధ రోగుల కోసం 10 పడకలతో జీరియాట్రిక్ వార్డ్ ఏర్పాటు చేయబడింది. ఇది ఫంక్షన్ అవుతా ఉంది అధ్యక్ష. మిగతా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఏర్పాటు చేయాలని నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో బెడ్ సీట్లు మరియు ఇతర లెనిన్ శుభ్రపరచడానికి యాంత్రిక లాండ్రీ ఏర్పాటు చేయబడింది అధ్యక్ష. ఇంతకుముందు గతంలో మాన్యువల్ ఉండే, దానివల్ల క్లీనింగ్ విషయంలో చాలా ఇబ్బందులు ఉండే అధ్యక్ష. ఇప్పుడు మెకనైజ్డ్ లాండ్రీ సిస్టమ్ ఏర్పాటు చేయడం వల్ల రోగులకు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లలో బెడ్షీట్స్ కానివ్వండి, బెడ్స్ కానీ అందుబాటులో ఉన్నాయి అధ్యక్ష. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా గత 2 సంవత్సరాలతో పోల్చితే అవుట్ పేషెంట్ సంఖ్య గవర్నమెంట్ హాస్పిటల్స్లో చాలా ఇంప్రూవ్ అయింది అధ్యక్ష. దానికి సంబంధించి మనము డాక్టర్స్ను అదేవిధంగా సరిపడా ఎక్విప్మెంట్స్ను కూడా పెంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా గత 2 సంవత్సరాల్లో ప్రొఫెసర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు సంబంధించి ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ కొన్ని ఇంకా కూడా వేకెంట్ ఉన్నాయి అధ్యక్ష. మహబూబ్నగర్ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్ జీజీహెచ్కి సంబంధించి మహబూబ్నగర్ జనరల్ హాస్పిటల్లో రిక్వైర్మెంట్ వచ్చేసి దాదాపు ఒక 151 డాక్టర్స్ రిక్వైర్మెంట్ ఉంది అధ్యక్ష. ఇప్పటికీ ఒక 67 మెంబర్స్ ఉన్నారు. ఇంకా అపాయింట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా వెంటిలేటర్స్ విషయానికి వస్తే అధ్యక్ష, మహబూబ్నగర్ జనరల్ హాస్పిటల్లో ఇప్పటికీ ఒక 25 వెంటిలేటర్స్ ఉన్నాయి. ఇంకా ఒక 25 వెంటిలేటర్స్ నీడ్ ఉంది. కాబట్టి గౌరవ మంత్రి గారిని మీ ద్వారా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా, ఈ మిగతా ఇంకా 25 వెంటిలేటర్స్ని కూడా పెంచాలని చెప్పేసి. ఇప్పుడున్న వెంటిలేటర్స్ కూడా కొంచెం ఓల్డ్ ఉన్నాయి. సో దానివల్ల కొద్ది ఇబ్బంది కలుగుతూ ఉంది. కాబట్టి సో ఇంకా కొత్తగా ఒక 25 వెంటిలేటర్స్ని కూడా ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్న అధ్యక్ష. అదే